తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం నిన్న ఓంకారం గురించి కొద్దిగా చెప్పుకున్నాం. సరే, ఎవరికైనా ఏమైనా దాంట్లో ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నవా? సరే, 15వ పేజీ. పోనీ అర్థమైందిగా ఓంకారం గురించి? సరే, ఓం వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధిః అహం భావోదయా భావో బోధస్య పరమావధిః. నేను ఈ శ్లోకాల గురించి సింపుల్గా చెప్తున్నాను. దాని గురించి లోతుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా చెప్తాను. కానీ ఇప్పుడైతే నేను సింపుల్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను. అది కూడా మీకు సింపుల్గానే అనిపిస్తే పర్లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే, వాసన అనుదయో భోగ్యే వైరాగ్యస్య తదా అవధిః. ఏమంటే వైరాగ్యం అంటే ఏమిటి అంటే ఏమంటున్నారంటే, వాసన అనుదయో భోగ్యే. అనుదయము, ఉదయం అనంటే ఉదయించుట, అంటే కావాలని అనిపించుట. ఇక్కడేమంటున్నారంటే వాసన అనుదయే అంటే వాసన మళ్ళీ వాసన అసలు అనిపించుట లేదు. ముక్కులకు వాసన కాదు, వాసనలు ఉదయించుట లేదు. భోగ్యే వైరాగ్యస్య, వైరాగ్యము యొక్క తదా అవధి. అంటే వైరాగ్యానికి అవధి ఏమంటే వాడికి వాసనలే పుట్టకూడదు, ఇంకా వాసనలే పుట్టకూడదు. దగ్గర ఉండిన ఏంటివి భోగములు దగ్గర ఉండిన
అసలు వాసనే అనిపించకూడదు. అది వైరాగ్యం అంటే. తర్వాత బోధ. బోధ అంటే తెలియచేయుట, తెలుసుకొనుట, వివరణ, బుద్ధికి పట్టుట. బుద్ధికి నాకు పట్టేటట్లుగా నేను తెలుసుకొనుట, దానిని బోధ అని అంటారు. ఆ బోధ నిజంగా నాకు కలుగుతూ ఉంది అంటే ఎలా అంటే అహంభావో ఉదయ అభావ. అహంభావం. అహంభావం అనంటే నేను అనుందిగా. నేను అనేటువంటిది నాకు లేదు. ఇంకా నేను అనే భావన మొలకెత్తకూడదు. నేను అనే భావనే గన మొలకెత్తకపోతే అది బోధ పరమ అవధి. బోధ యొక్క నిజమైనటువంటి పరమావధి ఏమిటంటే, అంటే వీనికి నిజంగా బోధ పట్టింది, లేదా నిజముగా బోధ ఈ మార్గములు జరుగుచున్నది, విచారణ జరుగుచున్నది. ఇది ఇప్పుడు సత్సంగతి ఉందిగా, సత్సాంగత్యం అనేది ఉంది. పొద్దున చెప్పుకుంటున్నాము, అది కొంచెం అది పెండింగ్ ఉంది, రేపు చెప్తాం దాన్ని, సత్సాంగత్యం అనేది. సరే, ఇప్పుడు ఇక్కడ వైరాగ్యము. వైరాగ్యం అంటే మనమేమనుకుంటాం మామూలుగా, ఇల్లు వాకిలి భార్యను వదిలేసి ఏడన్నా ఆశ్రమాల్లో పోయి చేరిపోతే ఇది వైరాగ్యం అని అనుకుంటాం. లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే వైరాగ్యం అనుకుంటాం. అదే కదా అనుకుండేది. వాడికి ఏం వైరాగ్యం అబ్బా, ఎవరికి? వాడు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు, వాడికి ఏం వైరాగ్యం అబ్బా. అది సరిపోతుందా? ఇంతకుముందు ఒకరు ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ కాదులే గోజాగాలు. వాళ్ళు ఆశ్రమానికి వస్తూ ఉంటే వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఏదో హారతి తీసుకొని పోయేవాళ్ళు, ఏదో భజన కూడా చేసుకునేవాళ్ళు. పౌర్ణమికి భజనలు చేస్తే భజనకు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ భూమి ఉంది, వాళ్ళ భూమి ఉంది. వాళ్ళ భూమి పక్కలో ఉండేటువంటి భూమిని వాళ్ళు అమ్మేస్తున్నారు వాళ్ళకి ఏదో కారణం చేత. ఈ వస్తున్నటువంటి అమ్మగారు ఆ భూమిని కావాలి అని అనుకున్నారు, కొనుక్కోవాలని అనుకున్నారు. కొనుక్కోవచ్చు, దానికి ఏముంది. సరే, ప్రయత్నం చేసినారు. ఆశ్రమానికి వచ్చినారు, మేము ఆ భూమిని కొనుక్కోవాలనుకుంటున్నామని ఏదో అనుకున్నారు. సరే, ప్రాసెస్ జరిగింది. ఒక వారం రోజుల లోపల ఏమైందంటే, ఏమో జరిగింది, వీళ్ళకంటే వేరే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తామన్నట్లుగా ఉంది, వాళ్ళకి ఇచ్చేశారు. ఆ భూమిని వాళ్ళు పక్కలో వాళ్ళు కొనుక్కుండేశారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆశ్రమానికి వచ్చి ఏమంటున్నారంటే, నాకు ఆ భూమిని నేను కొనుక్కుండేటట్లుగా చేయలేదు, నువ్వు నీ దగ్గరికి నేను ఇంతకాలంగా వస్తున్నా, నువ్వు నాకు ఆ భూమిని వచ్చేటట్లుగా చేయలేదు కాబట్టి నీ పైన నేను వైరాగ్యమును పూనుచున్నాను, నేను ఇకపైన ఆశ్రమానికి రాను. ఎట్లుందండి ఇది వైరాగ్యం? వైరాగ్యం బాగుందా లేదా?
రాలేదామె. ఆశ్రమానికి ఏదన్నా కృష్ణాష్టమి శ్రీరామనవమి జరుగుతుంది, దానికి ఏదన్నా ఇవ్వండి అని చెప్పిపోయి అడిగితే వీళ్ళు ఆశ్రమానికిగా మా ఇంటి దగ్గరికి ఏం రావద్దండి మీరు, మాకు దేవుడు ఏం చేయలేదు. చూడండి అట్లా ఉంది. ఇది వైరాగ్యమా? ఏం చేసుకుంటా ఉంది ఆమె? ఏం చేసుకుంటా ఉంది చెప్పండి? ఏమంటే ఆశ్రమానికి ఎవరి కోసం రావాలి? ఆశ్రమానికి ఎవరి కోసం రావాలి? వాళ్ళ ఉద్దేశంలో ఏందో కావాలనుకున్నారు. ఇప్పుడుండే వాళ్ళు కూడా అంతే కదా. ఆశ్రమానికి వస్తే ఇప్పుడు కోర్టు ముందర సైకిల్లో పోవచ్చా? తెలుసా మీకు? కోర్టు ఉంది కదా, కోర్టు ముందర సైకిల్ కానీ బండి కానీ, రోడ్లు కాదు నేను చెప్తా అండి, ఆవరణలో కోర్టు ఉందండి. ఇదే కోర్టు అని అనుకోండి ఉదాహరణకి. వరండా అంటే ఈ డోర్ తెరిచినారు కదా, ముందర అంటే ఇట్లా చూస్తూ ఉంటే ముందర పోకూడదు. అట్లా పెద్దవాడు ఉండేటప్పుడు ఊర్లో ముందంతా 50 ఏళ్ళకి ముందరంతా ఎంత ఉండేది. ఏమండి, కోర్టు ముందరనే నేను ఒకసారి పొరపాటు, నాకు తెలీదు, సైకిల్లో పోతా అన్నా. నిల్లు, పోలీసు వచ్చినాడు, నిల్లు, సైకిల్ అడపెట్టు, పదా. సార్ నేనేం చేసినాను సార్? ఏం చేసినావా సార్? ఏం చేసినాను చెప్పండి సార్. ఇక్కడ పోవచ్చునా? ఏం సార్ అంటే, ఇది కోర్టు కదయా, కోర్టు ముందర పోవచ్చునాను. సార్ నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్ అంటే, తెలీదా? ఒకసారి ఫైన్ కడితే తెలుస్తుంది నీకు, లోపల ఎత్తుకొని పెడితే తెలుస్తుంది నీకు. సార్ తెలీదు, నేను నీకు పైన ఇటువంటి తప్పు చెయ్యను అని అంటే, సరే నీ ముఖం చూస్తా అంటూ కూడా నిజమే చెప్తావు, ఇట్లా అనిపిస్తూ ఉంది, పో అని చెప్పిందే పంపించేసినారు. తర్వాత రైల్వే స్టేషన్లో ఇది ఉంది కదా ప్లాట్ఫామ్, దానిపైన పోవచ్చునా? దానిపై బండిలో పోయినా ఒకసారి ఒకసారి సడన్గా వెళ్ళిపోయినా నేను, ఎందుకో అంటే అర్జెంట్, దేనిపైన ఎట్లా దిగి, ఇక్కడ ఇదే కుప్పంలోనే ఆయన వచ్చినాడు, పరిగెత్తుకుంటూ వచ్చినాడు. నేను ఆ ప్లాట్ఫామ్ దిగేసిన తర్వాత వచ్చి నిలిపాడు. అంటే వెనకాల నుంచి వచ్చినాడు, ముందర నుంచి వచ్చినాడు తెలియదు, కానీ నిలిపాడు. ఏమని నిలుపుతున్నారని చెప్పి నిలిపితే నీ పైన ఫైన్ వేసి కేసు ఏదో రాయాలా, లోపల పోయినాడు. ఏం సార్ అందండి? ఏం సార్ అంటే, ఏమయ్యా నువ్వు చేసిన తప్పు చేసినావా లేదా అన్న. నేను ఏం తప్పు చేసినాను సార్? ఏం తప్పు చేసినావా? ప్లాట్ఫామ్ పైన నువ్వు దీంట్లో పోతావా అందన్నాడు. అరే ప్లాట్ఫామ్ పైన పోకూడదా? నాకు అప్పుడు డౌట్, పోకూడదంటే పోకూడదు. నేను బండి దిగేసి, సార్ నాకు తెలియదు, నేను అర్జెంటు పని వల్ల నేను వెళ్తూ ఉన్నాను, దయచేసి ఈసారికి విడిచిపెట్టేసేయండి, ఇంకొకసారి చేయని ఇట్లా అంటే, మళ్ళీ ఆయన కూడా సేమ్ డైలాగ్, నీ ముఖం చూస్తే ఇట్లాగే ఉంది, సరే పో. చూడండి ఎట్లా ఉందో. ఏమండి, కోర్టుకి ఇచ్చే గౌరవాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వలేమా? ఎట్లా పోతుంటారు ముందర?
జుయ్యని పోతారు. ఇక్కడండి ఆశ్రమంలో కృష్ణ పరమాత్మ ముందర అసలు దేవస్థానం లోపలికి ఎంటర్ అయితేనే కనీసం చెప్పులు వేసుకొని నడవచ్చా? అసలు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే చెప్పులు వేసుకొని రాకూడదు. అట్లాంటిది ఏదో వచ్చినాము అక్కడ బయట ఇడిచిపెడతాము, కాళ్ళు కడుక్కొని వస్తాము అని అనుకోండి. అట్లాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారు, బండ్లలోనే జుయ్యి అని పోవడం, జుయ్యి అని రావడం, ఇష్టం వచ్చినట్లు పోతాడు. అంటే కోర్టు అనేటువంటి దానికి ఇచ్చేంత గౌరవము కూడా దేవునికి ఇవ్వడం లేదు. ఎందుకు తెలుసా? వచ్చినప్పుడు స్వామి గుర్తుకొస్తుంది, లేకపోతే లేదు. అక్కడ కోర్టు అట్లా కాదు, నువ్వు ఏమన్నా రాని తప్పు చేస్తే ఫైన్ కట్టాల్సిందే, కోర్టుకు పోవాల్సిందే. అట్లా అది మనము నిర్ణయముగా రాదు. దానివల్ల సరే నువ్వు తెలియదు తప్పు చేస్తే దీనికి పని చేయకపో అని చెప్పారు స్వామి. మమ్మల్ని ఏది చేశారు. భగవంతుడు ఏమి చేసినా ఏమీ అనడు. అవునండి, ఎంత కరుణా సముద్రుడు చెప్పండి. ఏమన్నా చెయ్యి, ఏమి చేసినా ఏమి అనడు. ఇక్కడే కాదు, తిరుమలలో, తిరుచానూరులో ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను అనుకుంటా. ఒకతను ఎవరో అమ్మవారికి కడియం తీసుకొచ్చినాడు, బంగారు కడియం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి, భక్తుడు పెట్టి అమ్మవారికి సమర్పించాలని అనుకుంటున్నామండి అని చెప్పి అన్నారు. సరే, అతను తీసుకొచ్చి బంగారు కడియం అమ్మవారి యొక్క పాదముల చెంత పెట్టి, మీ కులం, మీ యొక్క గోత్రము, మీ యొక్క నామం అవన్నీ చెప్పండి అని చెప్పి ఇవి చేశాడు. ఏంటివి? అర్చన అదంతా చేశాడు. చేసి అమ్మవారికి సమర్పించినాము అని చెప్పి మీరు చెప్పండి అని సమర్పించినాం. గోవిందా గోవిందాను, గోవిందా గోవిందా. ఇక్కడ ఇది నీకెట్లు తెలుసు అని అంటారా? అక్కడ తిరుచానూరులో ఒక గార్డు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు ఉండేవాడు. అతను కొద్దిగా పరిచయం మనకి, అంటే కొద్దిగా పరిచయం అంటే ముందు ఉన్నాడు, మనకు తెలిసిన వ్యక్తి. అతను అక్కడ పనిచేశాడు. అతను చెప్పాడు ఒకసారి మాట్లాడుతుంటే, ఇట్లంతా జరుగుతున్నది స్వామి అని. ఏం జరుగుతుంది ఇట్లంతా? ఏం దేవుడు 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 అని అంటారు, మీరు ఆశ్రమం ఆశ్రమం అని అంటారు, దేవుడు అంటారు. ఏం చేస్తూ ఉంది ఇప్పుడు అమ్మవారు అంటే? ఇవన్నీ తింటూ ఉంటే, నిన్న పేపర్లో అనుకుంటా, నిన్న ఈనాడు పేపర్లో ఏదో వేశారు, ఎక్కడో ఒక బంగారు అది కాదు ఈ దేవస్థానంలో హుండీలో వేసినారు. దేవస్థానంలో హుండీలో 3 కేజీల బంగారు, 3 కేజీల బంగారు వేశారు. అదేమైందంటే, ఆ 3 కేజీల బంగారు దేవునికి చూపించి, అక్కడుండే పూజారులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు చెప్పి అంతా చేసి హారతి అంతా ఇచ్చిన తర్వాత వేసేసారు. వీళ్ళకు చెప్పి వేశారుగా, తర్వాత అయింది. మళ్ళీ కౌంట్ చేసేటప్పుడు ఈ మూటను లాగేశారు, వీళ్ళు వారగా లాగేశారు.
అది వాళ్ళేం పెద్దగా పట్టించుకొని ఉండలే ఎవరు కూడా. ఇది జరిగి లాస్ట్ మంత్ ఏమో జరిగిందట. ఇప్పుడు వాళ్ళు పంచుకునే దాంట్లో ఒకరికొకరికి మధ్యలో గలాట్లు వచ్చినాయి. దాంతో బయటపడింది. 3 కేజీల బంగారం పంచుకునే దాంట్లో కొద్దిగా గలాట్లు వచ్చి చూడండి ఎట్లా ఉందో. దేవుడు ఏం చేస్తున్నాడు? అంతే. బా ఆహాహాహా, ఏమి దబ్బా! ఎవడు చెప్పాడండి ఇది? ఎవడు చెప్పాడండి నీకు? నీ క్లాస్మేట్ కంటే నేను అక్కడ పనిచేసినాను. నేను తిరుమలలో పనిచేసినాను. నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దీంట్లో పనిచేసిన వాడిని నేను. ఎవరిని పట్టిస్తాడు ఆయన? ఎవరిని పట్టించేది ఉండదు. వాడి కర్మ ఉంది చూడండి, వాడి కర్మను వాడే పెంచుకుంటున్నాడు. వాడి కర్మను వాడే పెంచుకుంటున్నాడు. మీరు ఎందుకు చెప్తున్నాను తెలిసిన నేను ఇది? దేవుడు చూచుట లేదు, దేవుడు మనల్ని ఏమీ చేయడం లేదు. పైగా ఇప్పుడు అంటున్నా చూడు, మా ఫ్రెండ్ చెప్తున్నాడు ఆయన కండ్లు తీస్తారు. ఇటువంటివన్నీ మూఢనమ్మకాలు. మీరు భగవద్గీత కోసం వచ్చారా, లేకపోతే ఇట్లాంటి మూఢనమ్మకాలు పెట్టుకుని ఉండేదానికి వచ్చినారా? లెక్కేసుకోవాలి మీరు. అందులో స్వామీజీ యొక్క అనుగ్రహంతో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. వేరే సాంప్రదాయంలో ఉండే వాళ్ళ దగ్గర కన్నా మీరు మాట్లాడితే ఈ మాటలన్నీ చెల్లుబాటు అవుతాయి. వేరే సాంప్రదాయంలో ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడితే ఇవి చెల్లుబాటు అవుతాయి. కానీ ఇక్కడ మాట్లాడేది ఏముంటుంది తెలుసా? శాస్త్రం. మీరు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, దానికి సాక్ష్యం కావాలా. సాక్ష్యం అంటే ఏంటి? ప్రమాణం, వేద ప్రమాణం, అంటే శాస్త్ర ప్రమాణం కావాలి. శాస్త్ర ప్రమాణం లేకుండా ఉండేదాన్ని స్వీకరించేదానికి లేదు. అర్థమవుతుందా? మూఢముగా నమ్ముట, దేవుణ్ణి గుడ్డిగా నమ్ముట. దేవుణ్ణి గుడ్డిగా నమ్ముట అనేది ఉన్నది చూడండి. ఆ గుడ్డిగా నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటారు. ఇట్లా అంటే ఎట్లా? దేవుడు ఏం చూస్తున్నాడు? ఏం చూడట్లేదు. దేవుడు ఏమీ చూచుట లేదు, కాబట్టి మేము చేసే పని మేము చేస్తాం అని ఉంటారు. ఇంకా రెండవది ఏంటంటే అందరినీ మభ్యపెట్టుట. అందరినీ మభ్యపెట్టేదానికోసము సన్యాసము తీసుకునుట. సన్యాసం తీసుకుంటే వెంటనే ఏమన్నా అంటారా? సన్యాసిని ఎవరేమనరండి. సన్యాసిని ఎవరేమనరు. కాబట్టి సన్యాసం తీసుకుని ఇక్కడంటే ఇది అట్లుంది, కానీ వెళ్ళిపోయినామంటే అట్లాగా ఋషికేశ్ వెళ్ళిపోతే ఋషికేశ్లో సన్యాసుల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలి అనుకోండి. ఇప్పుడు పేరు మార్చుకోవాలంటే ఇక్కడ కన్నా వెళ్ళినామంటే మనం దానికి చాలా రూల్స్ ఇవి పాటించాలి. అదే ఋషికేశ్లో అయితే వేరే స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ వెళ్ళి కూర్చొని అక్కడ, స్వామీజీ ఈ విధంగా నాకు ఆధార్ కార్డు ఇది ఉంది, అడ్రస్సు, దీన్ని ఇది మార్చాలా, దీనికి ఎవిడెన్సెస్ ఇవి అని అంటే సరే అని వాళ్ళు కూర్చొని, స్వామి కూర్చోండి, మీరు డిక్లరేషన్ ఒకటి రాసి ఇవ్వండి అని ఒక రోజులో చేసేసారట వాళ్ళు. అదే ఇక్కడైతే దానికి గెజెట్ కావాలంట, దానికి ఇంకోటి ఎంతో కావాలంట, ఏంటేంటో కావాలంట, ఎన్నెన్నో ఉన్నాయి. మరి అక్కడ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడ ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనో ఎట్లా చేయాలనో అట్లా చేస్తారు. కాబట్టి వీళ్ళు సమాజమును చాలా బాగా మోసము చేయుట అనేది జరుగుతుంది. అంటే భగవంతుణ్ణి ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని
వీళ్ళ పాటికిళ్ళు నడుస్తున్నారు, చలామణి అవుతున్నది. దేవుణ్ణి భగవంతుణ్ణి నిజంగా గన నమ్మి ఉంటే భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుంది? మాయా విశిష్ట స్వరూప. మీరు కొన్ని పదాలు బాగా పట్టుకోవాల్సి వస్తుంది. వ్యష్టి, సమిష్టి చెప్పినాం కదా. వ్యష్టి, వ్యష్టి అంటే ఈ ఈ ఈ శరీరంతో కలిసినటువంటి వాడు వ్యష్టి. సమిష్టి అంటే అంతా కలిసి ఉన్నటువంటిది. అంతా కలిసి ఉన్నటువంటి దానిని ప్రకృతి అంటారు. తర్వాత దానినే మాయ అని కూడా అంటారు. ఈ ప్రకృతితో కలిసిన చైతన్యం, ప్రకృతితో చైతన్యం కలవదు, ప్రకృతి ఉపాధిగా కలిగిన చైతన్యం అని చెప్పాలి. కానీ మీకు అర్థమయ్యే దానికోసం ఏమంటున్నామంటే ప్రకృతితో కలిసినట్లుగా ఉండే చైతన్యం, దీనిని ఈశ్వరుడు అని అంటారు. ఏమంటే ఈశ్వరుడు అన్నామనుకోండి, ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? ప్రకృతితో సర్వము అనే మాట చెప్పొద్దు చిన్న. సర్వము అనే మాట చెప్తా ఉంటే నేను ఎందుకు ఇంకే మాట అంతా చెప్పాలా? అర్థమవుతుందా? ప్రకృతితో కలిసినట్లుగా ఉన్న చైతన్యమునకు ఈశ్వరుడని పేరు. జీవుడు అంటే ఏమంటే అవిద్యతో కలిసినట్లుగా ఉన్న చైతన్యం. చైతన్యమే. ఈ శరీరం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ అవిద్య. అవిద్యతో కలిసినట్లుగా ఉండే చైతన్యము జీవుడు. ప్రకృతితో కలిసినట్లుగా ఉండే చైతన్యం ఈశ్వరుడు. అర్థమవుతుందా? ఒకసారి చెప్పండి. అవిద్యతో కలిసినట్లుగా ఉన్న చైతన్యము నేను చెప్పమంటానేదేమి, నేను చెప్తా ఉండదని మీరు చెప్పాలా, అంతేకాని నేను చెప్పిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేయడం కాదు. అవిద్యతో కలిసినట్లుగా ఉన్న చైతన్యమునకు జీవుడని పేరు. జీవుడని వ్యవహారము. వ్యవహారం, అది కూడా జీవుడని పేరు కూడా లేదు, అది జీవుడని వ్యవహారం. వ్యవహారం అంటే జరుగుతూ ఉండేది, జరుగుతూ ఉంది అంతే. ప్రకృతితో కలిసినట్లుగా ఉన్న చైతన్యమునకు ఈశ్వరుడని వ్యవహారము. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడైనా సరే ఈశ్వరుడు అన్నా, విష్ణువు అన్నా, ఈశ్వరుడన్నా విష్ణువు అన్నా ఇప్పుడేమిటి? ప్రకృతితో కలిసి ఉన్నటువంటి చైతన్యమునకు ఈశ్వరుడు అన్నామంటే అది రావాల మీకు. మళ్ళీ విష్ణు అంటే కూడా అదే, బ్రహ్మ అంటే కూడా అదే, అది రావాల. అర్థమవుతుందిగా? ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వీడు ఈ ఈశ్వరుణ్ణి వీడు గుర్తించలేదు. ఆ ఈశ్వరుణ్ణే గుర్తించకుండా ఆ ఈశ్వరుణ్ణే మనం ఏదో విగ్రహ రూపాలుగా పెట్టుకొని ఏదో చేసుకుంటున్నారు. విగ్రహ రూపాలుగా చేసుకుని దేవుడిగా చేసుకుంటుంటే కూడా ఆయన ఏం చూస్తూ ఉన్నాడులే, ఆయన ఏం చేతగానుడు అని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు చేస్తూ ఉన్న కారణం చేత ఇప్పుడు దేవునికి పోయి అభిషేకం చేయించినాం అనుకోండి, దేవునికి అభిషేకం చేపిస్తే ఆయన నీ పైన ప్రసన్నుడై నిన్నేమైనా అనుగ్రహిస్తే, ఒకవేళ నువ్వు రోజు దేవుని దగ్గరికి వచ్చిన దానికి వీడు నా దగ్గరికి వస్తూ ఉన్నాడని ఆయన కన్నా ఏమైనా నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు ఆయనకు పార్షియాలిటీ ఉన్నట్లయిందా లేదా? ఒకటి రాలేదు దేవుని దగ్గరికి, ఒకటి రాలేదు. దేవుని దగ్గరికి ఒకటి రాలేదు. దేవుని దగ్గరికి రాలేదు కాబట్టి
వానిపైన వాని అనుగ్రహం